హలో ఫ్రెండ్స్, ఈరోజు లంచ్లోకి అయితే నేను ఏం చేయించుకున్నానంటే, మాకు వచ్చే కుక్ వస్తుంది కాబట్టి వంట అమ్మాయితో నేనైతే ఏం చేయించుకున్నానంటే పన్నీర్ పరోటా చేయించుకున్నాను. పన్నీర్ స్టఫ్డ్ రోటీ అన్నట్టు, పరోటాలా కాకుండా అంటే గోధుమ పిండి వాడి అయితే పన్నీర్ ముక్కల్ని ఇలా స్మాష్ చేసుకుని ఉల్లిపాయలు బాగా వేయించుకుని అందులో ఉప్పు కారము మళ్ళీ వాము జీలకర్ర వేసి మొత్తం అంతా మిక్స్ చేసి పక్కన పెట్టుకుంది అమ్మాయి. అండ్ అలాగే పక్కన గోధుమ పిండిలో కొంచెం వాము జీలకర్ర కలిపి బాగా సాఫ్ట్గా కలిపి కూడా పక్కన పెట్టుకుంది అన్నమాట. ఈ కాంబినేషన్లోకి అయితే మళ్ళీ పొటాటో బంగాళదుంప కూర్మా చేసామన్నమాట. తనే చేసింది. అయితే ఉల్లిపాయలు బాగా వేయించేసి ఉప్పు కారం గరం మసాలా పసుపు అన్నీ వేసి ఆ తర్వాత టమాటాలు కూడా బాగా వేసి కరివేపాకు వేసి బాగా మగ్గనివ్వాలి. అంటే ఎలా చేయాలి, మాకు ఏ టేస్ట్లో కావాలి చెప్తే తను ఆ విధంగా చేసి పెడుతుంది అన్నమాట. సో ఈరోజు అయితే పన్నీర్ స్టఫ్డ్ రోటీలోకి అయితే ఇలా బంగాళదుంప కూర్మా అయితే చేయమని చెప్పాను అనమాట. ఆ రెండు కాంబినేషన్ బాగుంటాయి. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కాబట్టి వాళ్ళు కొంచెం ఇష్టంగా తింటారు అని చెప్పి ఈ డిష్ అయితే సెలెక్ట్ చేశాను ఈరోజు. సో ఇదే చేసింది. సో ఇలా మిక్స్ చేసింది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా అయిన దాంట్లో మామూలుగా మనం రెగ్యులర్గా రోటీ ఎలాగా కలుపుకుంటామో ఒత్తుకుంటామో అలాగే రోటీలాగా చేసి అందులో స్టఫ్ చేసింది. అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది ఏంటి అంటే కొంచెం ఎక్కువ పెట్టిందనమాట స్టఫ్. ఎక్కడ కూడా అట్టు అంటే మనం చేస్తున్నప్పుడు అట్టు స్మాష్ అయిపోవడం కానీ అట్లా ఏం జరగలేదు. చూడండి మీరే, చాలా నీట్గా భలే వచ్చిందనమాట. మనమైతే అసలు ఒకవైపు చేస్తే ఇంకోవైపు చిరిగిపోతుంది అన్నట్టు వస్తుంది అట్టు. చూస్తున్నారు కదా. సో ఇది బాగా చేసిన తర్వాత కొంచెం మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకోవాలి. అది బాగా ఎర్రగా కాలే లోపల నేను కర్రీ ఉడికిందా లేదా అని చూస్తున్నా. యాక్చువల్లీ 12 గంటలకి ఈరోజు నేనైతే పన్నీర్ స్టఫ్డ్ రోటీ తిన్నాను అనమాట విత్ పొటాటో కర్రీ. మంచిగా ఇలా కాలిపోయింది. చాలా అంటే చాలా టేస్టీ అండ్ యమ్మీగా అనిపించింది. సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఇలా ఇంట్లో ఉంటారు కాబట్టి ఇలాంటి ఫుడ్ కూడా మనం ట్రై చేయొచ్చు. సో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. నేనైతే వేడిగా ఉన్నప్పుడే ఒక రోటీ అండ్ కొంచెం పొటాటో కర్రీ వేసుకుని లాగించేసాను. ఇంకా పరోటాలు చపాతీ అయితే అవుతున్నాయి, స్టఫ్డ్ రోటీస్ అయితే అవుతున్నాయి. నేను వెంటనే చేయగానే వేడివేడిగా ఒక రోటీ అలాగే కొంచెం కూర వేసుకుని అయితే తినేసాను అనమాట. అదనమాట సంగతి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక లైక్ అండ్ షేర్.